హాయ్ అండి. చెట్టుకు చూస్తున్నారా ఎన్ని టొమాటోస్ ఉన్నాయో. ఇన్ని టొమాటోస్ వచ్చేసరికి పండడము చాలా లేట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఉండుంటే నా దగ్గర ఒక ఫ్యూ సొల్యూషన్స్ ఉన్నాయి. ఒక సొల్యూషన్ ఏంటి అంటే, ఎక్కువ లీవ్స్ ఉన్నప్పుడు ఈ లీవ్స్ని కట్ చేసేసేయాలి. దీనివల్ల ఈ లీవ్స్ గ్రోత్ కన్నా ఈ టొమాటోస్ని పండించడానికి చెట్టు ఎనర్జీని యూస్ చేసుకుంటుంది. సో ఎక్సెస్ గ్రోత్ని అండ్ కాయలకి అడ్డుగా ఉన్న ఆకుల్ని, కొత్తగా ఫ్లవరింగ్ అవుతున్న స్టెమ్స్ని కూడా కట్ చేసేస్తే మీకు ఉన్న కాయలన్నీ రైపన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇంకొక సొల్యూషన్ ఏంటి అంటే, ఇన్ని కాయల్లో మీకు కనీసం ఒక 5-6 కొంచెం పండుతున్నట్టు అనిపిస్తాయి కదా, అలాంటి కాయల్ని ముందే కోసేసి మనం మాన్యువల్గా రైప్ చేయించాలి. ఏ కాయల్ని కోయాలి, ఎలా రైప్ చేయించాలో అది ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఈ కాయ కొంచెం ఎల్లో కలర్లోకి టర్న్ అవుతుంది, అంటే బిఫోర్ రెడ్ అయ్యే ముందు కొంచెం ఎల్లోయిష్ అవుతుంది కదా, ఆ స్టేజ్లో ఉంది. అండ్ ఈ కాయని చూస్తే ఇది కంప్లీట్ గ్రీన్లో ఉంది. సో ఇలాంటి కాయల్ని, అంటే ఇది ఇంకా మెచ్యూర్ కాలేదు, సో ఇలాంటి కాయల్ని కట్ చేయకుండా ఏవైతే మనకి కొంచెం కలర్లో టర్న్ అవుతున్నాయో దాన్ని కట్ చేయాలి. సో ఇలా కట్ చేసుకున్న కాయల్ని ఏదైనా బ్రౌన్ బ్యాగ్లో పెట్టేసి ఒక డార్క్ వార్మ్ ప్లేస్లో ఇంట్లో ఎక్కడైనా స్టోర్ చేయొచ్చు. అండ్ గ్రాడ్యువల్గా మీరు ఎవ్రీ 2 డేస్కి చెక్ చేస్తూ ఉంటే ఒక్కొక్కటిగా పండుతూ ఉంటాయి. సో వాటిని మనం కూరల్లోకి యూస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి చెట్టుకి బాగా పండకుండా ఉండిపోయిన టొమాటోస్ని కలర్ మారుతున్న, లైక్ షోల్డర్ నుంచి కొంచెంగా కలర్ మారుతూ ఉంటాయి అన్నమాట కాయకి. సో అలాంటి కాయని కట్ చేసేసి ఇలాంటి బ్రౌన్ బ్యాగ్లో స్టోర్ చేసుకుని పండించేయచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చే యూస్ఫుల్ అనుకుంటే ఒక లైక్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్.